ఫస్ట్ డే మొత్తం డిసప్పాయింటెడ్. అంటే కొద్దిసేపటి వరకు కొంచెం బీటీ ఉండే ఫస్ట్ డే. ఫస్ట్ హాఫ్ డే మొత్తం ఇట్స్ లైక్ అ బూత్ బంగ్లా అలా ఉండే. Hey guys, it's day 2 in Goa. సో ఈరోజు మనం వచ్చేసి సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఎక్కడెక్కడ వెళ్తున్నాం అనేది చూపిస్తాము. లెట్స్ గో. So our first stop is Fountainers in Panjim. So it's a colorful city. మీరు చూడొచ్చు. అన్ని కలర్ఫుల్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. ఇట్స్ నైస్. ఇప్పుడే వచ్చాము. విల్ క్లిక్ ఫ్యూ పిక్చర్స్. వీడియో క్లిప్స్ కూడా పెడతాం చూడండి. Our next stop is Immaculate Church. Yes. It's back there. అక్కడ కనిపిస్తుందా? సో దీని కూడా వీడియోస్ ఫోటోస్ చూపించి we'll leave to what is it called? Cabo de Rama Beach, South Goa. బీచ్ లో వెళ్తాం. See ya. సో హాయ్ అగైన్. సో మేము ఇప్పుడు కాబో ది రామా బీచ్ కి వెళ్తున్నాము. సో ఇట్స్ అ లాంగ్ రూట్ అన్నమాట, అందుకే మాట్లాడదామని చెప్పేసి వి హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని చెప్పేసి ఓపెన్ చేసాం కెమెరా. సో లెట్స్ టాక్. మేబీ నీకు నార్త్ నచ్చిందా సౌత్ నచ్చిందా చెప్పు. సౌత్ కొంచెం పీస్ఫుల్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది. అంటే ఏమో నాకు నార్త్ అంత నచ్చదు. నేను ముందు కూడా నీకు చెప్పిన నాకు నార్త్ గోవా అంత నచ్చదు, ఈసారైనా సౌత్ కి వెళ్దామని. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాని వల్ల మేము మళ్ళీ సౌత్ వచ్చి పడాల్సి వచ్చింది.
నార్త్ కి వచ్చినా కూడా ఈసారి మేము అంటే కొంచెం ఒక పాజిటివ్ ఎందుకు అంటే మేము చూస్ చేసుకున్న స్టే చాలా బాగుంది. ఫొటోస్ లో వాళ్ళకి మాకు ఎంత బాగా చూపించారంటే ఇట్లా ఉండాలి స్టే అంటే, అసలు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, స్టే లోనే ఎంజాయ్ చేద్దాం, 3 days అక్కడే చిల్ అవుదాం, రిలాక్స్ మేము అవుదాం వచ్చింది రిలాక్స్ అవ్వడానికి వచ్చాం. గోవాకి మేము ఛాన్సల్ వచ్చాం కానీ ఈసారి రిలాక్స్ అయిదాము అది ఇది అని చెప్పేసి అనుకున్నాం. ఫస్ట్ మన బీటీ చెప్పు ఒకసారి. మేము ఆల్రెడీ చాలా టైర్డ్ అయిపోయాం, ఎందుకంటే నైట్ నుంచి ముందు రోజు ఈవినింగ్ 5 o'clock నుంచి కంటిన్యూస్ డ్రైవింగ్. నాకు డ్రైవింగ్ రాదు. సో ఇంకా మేము అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి గోవాకి వచ్చే వరకు ఒక్కడే పాపం సింగిల్ హ్యాండెడ్ గా డ్రైవ్ చేస్తున్నాడు. అదొక్కటే కాకుండా అక్కడ నైట్ కూడా మేము నేషనల్ హైవే వదిలేసి స్టేట్ హైవేలోకి వచ్చేయడం, చిన్న చిన్న థింగ్స్ అయ్యాయి. సరేలే పోనీ ఎట్లయినా గోవాకి వెళ్ళాక చిల్ అవుతాం కదా అని చెప్పి గోవాకి వచ్చాం. అక్కడికి మేము రీచ్ అయ్యే వరకు 10 అలా అయింది. 10 o'clockకి మేము మా స్టే దగ్గరికి వెళ్ళాం. స్టే దగ్గరికి వెళ్ళి మా స్టే చూసేసరికి, అంటే నేను లోపలికి వెళ్ళలేదు, సో స్టే చూసేసరికి వాళ్ళు ఏమన్నారంటే 2 o'clockకే చెక్ ఇన్, ఇప్పుడు కాదు, ఎర్లీ చెక్ ఇన్ లేదు అని చెప్పారు. సరే 2 o'clock వరకు దగ్గరలో ఎక్కడైనా ఏమైనా బీచెస్ ఉన్నా ఏదైనా ఉంటే మనం అక్కడికి వెళ్ళి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి అలా చిల్ అవుదాం అని చెప్పి వెళ్ళాం. కంటిన్యూ చేయి. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర వెయిట్ చేస్తున్నాను. అదే వెయిట్ చేస్తున్నాను, ఇంకా నాకు టైం ఇస్తలేదు. ఎంత మాట్లాడతావు అనుకున్నా కానీ కంటిన్యూ చేయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ స్టే బుక్ చేసింది ఎయిర్బిఎన్బిలో చూసి బుక్ చేసాము. నార్మల్ గా చూసినప్పుడు అది ప్యాలెస్ లాగా ఉండే, ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుండే. బ్యాక్ డ్రాప్ గాని బ్యాక్ ఏరియా, వాటర్ ఉండే, రివర్ లాగా ఉండే. సో ఎవ్రీథింగ్ వాజ్ నైస్. పోయి చూస్తే ఎక్సైట్మెంట్ తో వెళ్ళి చూస్తే పాత పడిపోయింది, ఆ బ్యాక్ వాటర్ ఎండిపోయింది. ఇట్స్ లైక్ బూత్ బంగ్లా అలా ఉండే. అండ్ క్రౌడ్ కూడా కొంచెం బాగాలేకుండే అన్నమాట. స్మోకింగ్ అవన్నీ జరుగుతుండే. ఐ డెంట్ ఫీల్ సేఫ్. సో అక్కడ నుంచి రీఫండ్ కావాలి అని చెప్పేసి వెళ్ళిపోయాం. రీఫండ్ ఎయిర్బిఎన్బిని అడిగితే దే వర్ వెరీ నైస్. రీఫండ్ ఇన్స్టెంట్ గా ఇచ్చారు. ఇచ్చిన వెంటనే వి బుక్డ్ అన్ అదర్ ఎయిర్బిఎన్బి. దిస్ ఈస్ ఆసమ్ అన్నమాట. మేము అసలు ప్లాన్ చేసింది సౌత్ గోవా, కానీ నార్త్ గోవాతో కూడా కొంచెం సాటిస్ఫైడ్ ఉండే ఇప్పుడు. స్టే వల్ల స్టే వాజ్ అమేజింగ్. అంతే. ఫస్ట్ డే మొత్తం డిసప్పాయింటెడ్, అంటే కొద్దిసేపటి వరకు కొంచెం బీటీ ఉండే ఫస్ట్ డే. ఫస్ట్ హాఫ్ డే మొత్తం మాకు మంచి స్టే దొరికి అక్కడికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి పడుకొని లేచాక అప్పటి నుంచి ఇట్ వాజ్ నైస్. సో సౌత్ గోవా వెళ్ళాలనుకొని నార్త్ గోవాలో వచ్చి పడ్డాము. మళ్ళీ ఇప్పుడు సౌత్ గోవాకి వెళ్తున్నాము. సో ఇప్పుడు అక్కడ అన్ని ప్లేసెస్ కవర్ చేయలేము, కానీ మేము కవర్ చేసే అంత మాత్రం మీకు చూపిస్తాము. సో నెక్స్ట్ టైం అయితే పక్కా సౌత్ గోవా. సౌత్ గోవా ఇస్ వెరీ పీస్ఫుల్, గ్రీనరీ చాలా బాగుంది. అండ్ ఎక్కడ చూసినా అది అవేమంటారు, కోకోనట్ ట్రీస్, మొత్తం కోకోనట్ ట్రీస్. ఇట్స్ వెరీ నైస్. కార్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా డిఫరెన్స్ ఉంది. కార్స్ కూడా చాలా బాగున్నాయి. ఏంటి కార్స్ ఎప్పుడు అదే మొత్తం మోడిఫైడ్ కార్స్. నీకు సౌత్ గోవాకే రావాల్సిన అవసరం లేదు సన్నీ, ఎక్కడున్నా కార్స్ నే చూస్తావు. అది ఇంకా నేనెందుకు పక్కన, నువ్వు నా వైఫ్ నే, ఆబ్వియస్లీ కార్స్ నే చూసుకుంటుండు ఎప్పుడు. అదే చూస్తాం నేను అంటాను అనుకున్నావా? అస్సలు ఆ రిస్క్ నేను తీసుకోను. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. నువ్వు ఎప్పుడు చూస్తూనే ఉంటా. ఒక చక్కని కవర్ డ్రైవ్, ఈ కవర్ డ్రైవ్ తో క్లోజ్ చేస్తూ బీచ్ కి వెళ్ళిన తర్వాత కలుస్తాం. ఎస్, సీ యా.
ఏం ఆర్డర్ చేస్తున్నావు? చికెన్ కలిపి 1 రెడ్ వెల్వెట్. నీకేంటి? నాకు చికెన్ ప్యాటీ. నీకే అది Oh. సర్ప్రైజ్ చేసా. నైస్, థ్యాంక్ యూ. హే గాయ్స్, బ్యాక్ అగైన్. ఇప్పుడైతే మేము కాబోదిరామా బీచ్ నుంచి బ్యాక్ టు నార్త్ గోవా వెళ్తున్నాము. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కొంచెం సేపే ఉన్నాం అక్కడ, చిన్న టైం. యా, కానీ చాలా బాగుంది. చాలా మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఎంత బాగుందంటే అంత బాగుంది. మెమరీస్ కాదు, ఫోటోస్. ఫొటోస్ ఎన్ని ఫోటోస్. ఫొటోస్ అంటే మెమరీసే కదా గైస్, ఇంకేముంటుంది. సరేలే, చాలా మెమరీ బాగుంది. అంటే నాకు ఇక్కడ ఉంటుంది, ఫోటోస్ లో కాదు. ఏంట్రా కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? మరి ఎందుకు దిగినావు? ఎన్ని ఫొటోస్ చూడండి, ఇన్స్టాగ్రామ్ లో చూడండి. నాకంటే ఎక్కువ ఫొటోస్ నేనే దింపినాను. ఎన్ని ఫొటోస్ తెలుసా? నాకంటే ఎక్కువ మా బేబీని దింపడమే నాకు ఇష్టం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మస్తు చెప్పినాం స్టోరీ. నిజంగా నిజం ఇష్టమేమో కానీ నాకు ఎక్కువ దిగడం ఇష్టం ఉండదు. ఒకటి మంచిగా వస్తే మంచిది చాలు, అయిపోయింది. నాకు కూడా అంతే, 1, 2, 3 అట్లా కొన్ని మంచిగా వస్తాయి. సో ఎంత బాగుందో. ఎవరైనా ఎప్పుడైనా గోవా ప్లాన్ వేస్తే పక్కా సౌత్ గోవాలో ఉన్న బీచెస్ ని విజిట్ చేయండి. ఎందుకు అంటే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి తెలుసా. అమేజింగ్ బీచ్. వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయో నాకైతే చాలా నచ్చింది. అక్కడే చూస్తూ ఉండిపోవాలనిపించింది, కానీ అప్పటికే లేట్ అయిపోతుంది. మళ్ళీ ఘాట్స్ లో రిటర్న్ రావాలి కాబట్టి ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయాము. మాకు గనుక ఛాన్స్ ఉంటే ఆల్మోస్ట్ మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఆ బీచ్ లోనే ఉండే వాళ్ళం. అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. సో we had plans అన్నమాట. we had plans to build castles and all, కానీ we had కొంచెం టైం, సో we didn't. కొంచెమే టైం ఉంది కాబట్టి మేము ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది. మేడం గారిని ఫొటోస్ తీయడంలోనే సరిపోయింది. అంత లేదు, అంత లేనే లేదు, అంత అదేం scene లేదు, కొంచెమే దిగింది. బట్ స్టిల్ నేను చాలా తక్కువ దిగుతున్నాను ఫొటోస్ ఈ మధ్యలో. నేను ఎంత ఫోటో హాలిక్ ఉంటుండే ఒకప్పుడు, మొత్తం పోయింది. ఎందుకు అంటే నేను ఇక్కడ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు కదా, నేను దించాలి. అది నా రెస్పాన్సిబిలిటీ, ఇంకేం చేయలేం. యా, సో ఈరోజు ఆల్మోస్ట్ డే అయిపోయినట్టే. విల్ గో హ్యావ్ డిన్నర్, దెన్ లీవ్ టు మేము ఈసారి కొంచెం డిన్నర్ ఒక మంచి రెస్టారెంట్ ఆన్ ద వేలో చూద్దాము, ఏదైనా బాగుంటే ప్లేస్ అని చెప్పి చూస్తున్నాము. సో ఏది ఫైనల్ అవుతుందో తెలీదు. అక్కడికి వెళ్ళాక విల్ గెట్ బ్యాక్. సో వీఆర్ ఎట్ ఫ్యాట్ ఫెస్ట్ టుడే. వి కేమ్ ఫర్ అవర్ డిన్నర్. చాలా బాగుంటుంది ఫుడ్ అని చెప్పి విన్నాము. సో లెట్స్ ట్రై. So that's all for today. See you in the next vlog. Bye.